హాయ్ అన్న. ఒక బ్రదర్ తాలూకు డౌట్ ఏంటి అంటే జంగ్లీకి రేసింగ్ హోమర్కి క్రాస్ చేపిస్తే వాటికి వచ్చిన బేబీస్ తాలూకా రిజల్ట్ ఏంటి అని చెప్పేసి ఒక బ్రదర్ అయితే కమెంట్ చేయడం జరిగింది. మీరు పైన అయితే చూసారు ఆల్రెడీ. సో నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోలు కూడా చేసా. అందులో హైయెస్ట్ వ్యూస్ కూడా కాస్త కోస్త కొంచెం మంచి వ్యూస్ వచ్చిన వీడియోస్ అంటే అవి కూడా వచ్చాయన్నమాట. సో ఏంటి అంటే నేను ఆల్రెడీ ట్రాప్ చేసా. తర్వాత వాటిని నెమ్మదిగా ఒక 1 month 1.5 month జాగ్రత్తగా ఇంటి దగ్గర భయపెట్టకుండా పెంచి వాటికి ఫీడ్ పెట్టి ఇవన్నీ చేయడం వల్ల అవి ఉంటాయని చెప్పేసి నేను ఉంచడం జరిగింది. వాటి వల్ల నేను మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బర్డ్స్ నా మాట వినట్లేదని చెప్పేసి సో మళ్ళీ నేను బయట పట్టుకుని విడిచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత అది మళ్ళీ ఇంటికి కూడా వచ్చేసింది. ట్రాక్లో పెడదామని కూడా నేను ఫిక్స్ అయిపోయా. సో ఫైనల్గా ఒకరోజు పిల్లి వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ఒక బర్డ్కి పిల్లి వచ్చి ఇబ్బంది పెట్టింది. టోటల్గా నేను 2 అయితే అలవాటు చేయడానికి ట్రై చేశాను. 2 అలవాటు అయిపోయి కూడా ఒక బర్డ్కి పిల్లి కొంచెం ఇబ్బంది పెట్టింది. నెక్స్ట్ ఇంకొక బర్డ్కి వచ్చి దానంతలో అది మిస్ అయిందనమాట. నేను కొంచెం ఇబ్బంది పెట్టేదానికి. సో దానంతలో అది మిస్ అయింది. సో ఆ రెండింటికి వచ్చిన బేబీస్ నేను కూడా ఫ్లై చేపిద్దాం అనుకున్నా. బట్ నేను చేపిద్దాం అనుకునే లోపు కొన్ని విషయాలు అయితే నేను విన్నా. సో ఆ విన్న విషయాలు అయితే నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు ఏవైనా సరే క్లారిటీ చెప్తా. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఆ ప్రాజెక్ట్ చేస్తుంటే నేనే చేశాను చెప్తాను. బట్ నేనైతే ఆ ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి నేను చెప్తున్నా. ఒక బ్రదర్ అయితే ఆల్రెడీ అన్నారు. అంటే ఏమన్నారంటే ఒక టాప్ క్లాస్ రేసింగ్ హోమర్తో ఒక దౌడీని పేరు చేస్తే వచ్చే అవుట్పుట్ అంట 1000లో కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చిందంటే ఒక బర్డ్కి. ఇంకా కొన్ని బర్డ్స్ ఎలా అంటే సో అందుకని నేను పిల్లలు అయితే చేపించలేదు. కొన్ని బర్డ్స్ అలా అంట వాటి తాలూకు మైండ్ సెట్ బట్టి గైస్ అవి బేబీ అప్పటి నుంచే అది పెరుగుతున్న మైండ్ సెట్ బట్టి మనం చేయొచ్చు ఏదైనా కూడా. ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ హోమర్ కూడా పెట్టింది కూడా ఏదో క్యాజువల్ హోమర్ పెడితే సెట్ కాదు. ఆ హోమర్ మీరు పేరు చేసుకుందాము అనుకుంటే అది మీ చాయిస్. బట్ పేరు చేసుకుందాము అంటే మంచి బర్డ్ ఏదైనా పేరు చేసుకోవడానికి అయితే మీరైతే ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని వాటి తాలూకా వచ్చే అవుట్పుట్స్ అంటే వాటి తాలూకు పుట్టే బేబీస్ కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని ఇలా జస్ట్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. కరెక్ట్గా అన్ని స్పీడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కొన్ని బర్డ్స్ ఎలా ఉంటాయి అంటే వాటికి వచ్చే అవుట్పుట్ అవి ఫర్ ఎగ్జాంపుల్గా బయట కానీ ఒక్కసారి అంటే బయట ఫుడ్ తినడం కానీ అలవాటు అయింది అంటే అది రేస్ టైంలో రిటర్న్ వస్తుందంట. బట్ వచ్చేది ఎలా వస్తుంది 5 daysకో 10 daysకో వదిలిన ఒక 100-200 kilometers కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ టైం లెంత్ ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది బయట కొంచెం స్పీడ్గా అలవాటు అయిపోతాయి. ఏదైనా బర్డ్ చూసిందంటే దానితో పాటు దిగిపోయి వెళ్దాంలే ఇంటికి వెళ్దాంలే, ఇక్కడ ఫుడ్ ముఖ్యం, ఫుడ్ తినేసి వెళ్దాం అన్న ఉద్దేశంతో అవి అయితే ఉంటాయి. అందుకే కదా జంగ్లీలు పెద్దగా ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడానికి కారణం కూడా అదే కదా. అవి ఏంటి అంటే రేసింగ్ పర్పస్లో ముఖ్యంగా ఎక్కడో 100 out of ఒక 1 or 2% వర్కౌట్ అయితే అవ్వచ్చు. కానీ అక్కడ 95-98% అసలు ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. బయట ఎక్కడ పడితే అది దిగిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేసాను. ఒకసారి డిస్క్రిప్షన్లో కింద కనపడుతుంది కదా నా నేము అనే వాటి పక్కన. సో దాని కింద మోర్ అని ఉంది కదా, ఆ మోర్ మీద క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్ వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో జంగ్లీస్ తాలూకా విధానం ఎలా ఉంటుంది అంటే నేను కొన్ని వీడియోలు అయితే చేసాను. సో ఒక 2-3 లింకులు ఇస్తాను, మీరు కుదిరితే ట్రై చేసి ఒకసారి చూడండి వ్యూస్, ఓకేనా. సో వాటిని పెంచే కంటే వాటిని తగ్గించుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. నేను ఆల్రెడీ చాలా వీడియోలు కూడా చేశాను. బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎస్పెషల్లీ ఈ రెండింటికి పుట్టే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే రేస్కి వర్కౌట్ అవుద్దా లేదా అన్నారు కాబట్టి అక్కడ 95-98% వర్కౌట్ కాదు. అంటే వర్కౌట్ అయినా సరే రిటర్న్స్ వచ్చినా సరే అవి అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే బర్డ్స్ రేస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వవు అనమాట. అవి ఇక్కడ దిగుదాం, ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ దిగిపోవడం, ఫుడ్ అది ఎంత తినేసి కొంచెం జాగ్రత్త నెమ్మదిగా రావడం. మనకు కావాల్సిన పర్ఫెక్ట్ టైమింగ్ లేకపోతే సెట్ కాదు కదా. సో మీరే ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేనైతే వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని కమెంట్స్ పెట్టారు, బట్ అవి వీడియోస్ చేయాల్సి ఉంది. బట్ ఎప్పటికీ మీకు ఏమైనా ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది గైస్, లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో దీన్ని బట్టి మీరు పెంచాలా పెంచొద్దు అనేది మీ చాయిస్. అది మీకు రేసింగ్ టైంలో పర్ఫెక్ట్గా మీకు వర్కౌట్ కావాలి అనుకుంటే బెటర్ కొంచెం తగ్గించండి. అది సెట్ కాదనమాట. పర్లేదు రిటర్న్ వస్తే సరిపోద్ది అనుకుంటే మీ చాయిస్ అది.